సార్ ఇంతకుముందుతో కంపేర్ చేస్తే బిఫోర్కి ఇప్పటికి సిపిఆర్ అంటే చాలా మందికి ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. చాలా మంది చేస్తున్నారు కూడా, మనం చూస్తూనే ఉన్నాము. రోడ్డు మీద ఎవరైనా పడిపోతే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ చాలా మంది చూసి ప్రాణాలు కాపాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. బేసిక్గా ఆ కాంట్రాక్షన్ స్పీడ్ కానీ అది ఎలా ఉండాలంటే ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఒక అడల్ట్ అయిన తర్వాత మాత్రం ఇది ట్రైన్ అవ్వాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ముఖ్యంగా మన తోటి ప్రాణాన్ని అంబులెన్స్ వచ్చే వరకు కొంచెం కాపాడవచ్చు. సో ఆఫ్కోర్స్ దీంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే ప్రతి 45 దానికి ఒకసారి ఊదటం కానీ, లేకపోతే ర్యాపిడ్గా ఇచ్చేసేసి బాగా చెస్ట్ కంప్రెషన్స్ చేసి ఒకసారి ఊదటం కానీ, ఇది కనుక చేస్తే కనుక అట్లా థంప్ అంటారు, ఒక్కసారి గట్టిగా థంప్ వర్షన్ ఇచ్చేసి కనుక చేస్తే మనం ఏంటంటే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశాలు, ముఖ్యంగా హార్ట్ అటాక్స్ వచ్చే కార్డియాక్ అరెస్ట్ కానీ, రెండోది కోల్డ్ ముఖ్యంగా హైపోథర్మియా వలన వచ్చే కార్డియాక్ అరెస్ట్ కానీ, వీటిల్లో రికవర్ అయ్యే అవకాశాలు చాలా ఇవ్వండు 99.9%. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో అయితే కనుక ఇంకా ఎక్కువ, ఎందుకంటే వాటిలో ఆ టిష్యూస్లో కణజాలంలో పట్టుత్వం ఉంటుంది, ఆ ఫైటింగ్ టెండెన్సీ ఉంటుంది చిన్న ఏజ్లో. ఆయన కార్డియాక్ అరెస్ట్ కానీ మనం వెంటనే కనుక చేస్తే ఆ ఇంప్రూవ్మెంట్ అవకాశాలు చాలా బెండుగా ఉంటాయి అన్నమాట. అంటే మీరు చెప్పినట్లుగా కంప్రెషన్ స్పీడ్ కూడా ఎక్కడ తగ్గకుండా చేయాలంటే కంపల్సరీ ఒకరికొకరి హెల్ప్ఫుల్ 100% సపోర్ట్ అయితే డెఫినెట్గా ఉండాలి. అందువల్ల ట్రైనింగ్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ రికవరీ అనేది చాలా ఎక్కువ, ప్లస్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందో అతనికి కూడా చాలా సాటిస్ఫాక్షన్, అమ్మాయి నేను ఈరోజు నేను ఒక మంచి పని చేశాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే సార్ ఈ స్టంట్ వేసిన వారు కావచ్చు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాళ్ళు కూడా నార్మల్గానే నార్మల్ పీపుల్లో వాకింగ్ చేయొచ్చా? అది చక్కగా చేయొచ్చు. అసలు మెయిన్గా పర్పస్ ఆఫ్ దట్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఈజ్ టు రెస్టోర్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ టు ఇంప్రూవ్ ద సర్వైవల్. మెయిన్ అది. ప్రైమరీ ప్రివెన్షన్, షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఈ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం, అట్లానే ఈ ప్రొసీజర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ లైఫ్ స్టైల్ని పాటించడం, అట్లానే స్మోకింగ్ అంటే టొబాకో కానీ ఈ మితిమైన ఆల్కహాల్ అలవాటు ఉంటే, అది ఆల్కహాల్ కాదు, మితిమైన కాదు, ఆల్కహాలే మానేయటం. ఎందుకంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది వెస్టర్న్ అండ్ మన దానికి అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ అబ్జర్వేషన్. ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఆల్కహాల్ని మందులా తీసుకుంటారు, మందు అంటే లిమిటెడ్గా. మన ఏంటంటే అసలు మన కంట్రోల్ ఉంటుంది, పీపాలు ఎలా కొట్టేస్తారు. దట్ ఈస్ డేంజర్. అంటే ఇది ఉంటుంది, ఆ టెండెన్సీస్ అంటారు దాన్నే. నేను ఆ టెండెన్సీస్ అనేది డేంజర్. అందువలన అడుసు దొక్కనేలా కాలు కడగనేలా, ఎందుకు అనవసరంగా దాంట్లో వెళ్ళిపడడం, అనవసరంగా కాల్చుకోవడం ఎందుకు. అందుకని బెటర్ ఏంటంటే అవాయిడ్ ఇట్. ఎందుకంటే నీ కంట్రోల్ ఉంటే చేయలేము, మన కంట్రోల్ ఉండదు దానికి. నువ్వు జితేంద్రుడు ముని ఋషి వాళ్ళ కంట్రోల్ అంటే ఎక్కడ మనకి అలాంటివి ఏం లేవు కదా. అందువల్ల మనం బెటర్ అవాయిడెన్స్, ప్రివెన్షన్ అది. తర్వాత సాధ్యంత వరకు మన టార్గెట్స్, టైం రిలేటెడ్ దీనికి మన మైండ్ని బాగా పటిష్టంగా ఉంచుకోవాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫిజికల్గా శరీరానికి ఎంత 15 to 20 minutes టైం ఇస్తున్నావో, మన మెడిటేషన్ ఒక యోగా టీచర్కి నేర్చుకొని ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ కనుక ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ 20 minutes మీకేంటంటే మైండ్ ఏంటంటే ప్రిపేర్ అవుతుంది. ఎలాంటి గోల్ని కానీ ఆబ్జెక్ట్ కానీ మనకి టెన్షన్ లేకుండా, యాంగ్జైటీ న్యూరోస్ లేకుండా మనం దాన్ని తట్టుకునే శక్తి కానీ, స్ట్రెస్ రెసిస్టెంట్ అవుతుంది బాడీ. సో అది నా ఉద్దేశం. అందరికీ మానసికంగా, ఫిజికల్గా, డైట్ పరంగా, సో ఇవన్నీ ప్లస్ హ్యాబిట్స్ని దూరంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా అంటే మనం మన వంతుగా మన చేతిలో ఉన్నది మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో ఉంచుకొని చేసుకునే అవకాశం ఉంది.